హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ, స్టఫ్డ్ కాకరకాయ. ఫ్రెష్ కాకరకాయలు ఉన్నాయండి. ఈరోజు దీన్ని స్టఫ్డ్ కాకరకాయ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ దీన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. దీన్ని కట్ చేసి ఎలా దీన్ని స్టఫ్ చేస్తాను, ఏం పెడతానని చెప్పి అనేది మీకు చూపిస్తాను. మీకు కట్ చేసుకోవాలండి. కొసలు కట్ చేసేసి ఇలా చీరికలు చేసి పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు పెట్టేసి ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చేయాలి. దీంట్లో ఉన్న వాటర్ వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీంట్లో కొంచెం ఉప్పు పసుపు పెట్టేసుకొని దీంట్లో 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం చేతితోటి పిండేస్తే కొంచెం వాటర్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. మామూలుగా అయితే ముక్కలు కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకొని పెట్టేసుకుంటాం. ఇది స్టఫ్డ్ కనుక ముక్కలు కట్ చేయడం రాదు. ఇవన్నీ పెట్టేస్తాను. ఉప్పు పసుపు పెట్టేసి దీంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత వేయించేసుకొని ఇందాక ఉప్పు పసుపు పెట్టేసి వదిలేసానండి కాకరకాయలు. ఇక్కడ చూసి వదిలేసాను. 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామని చెప్పాను కదా. ఈ లోపల దీనికి మసాలా గ్రేవీకి ఫ్రై చేస్తాను. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అండి, నువ్వులు ఇవి వేసి వేయిస్తున్నాను దీంట్లో స్టఫింగ్కి. ఇష్టపడితే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, మేము వేయలేదు. ఆడుతున్నాయండి నువ్వులు అవి ఎండుమిరపకాయలు. ఎక్కువ నల్లగా అయిపోకుండా తీసేసుకోవాలి, నువ్వులు మాడిపోతాయి. లేకపోతే ధనియాలు కూడా కొంచెం కలర్ మారిపోయి ఎండుమిరపకాయలు. కొద్దిగా నూనె మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి. పౌడర్ బాగా రావాలంటే నూనె కొంచెం వేసుకొని వేయించాలంతే. అది ఇప్పటికిప్పుడు కనుక ఇదే స్టోర్ చేసుకుంటే నూనె వేసుకోకుండా వేయించుకోవచ్చు. ఇవి తీసేస్తున్నాను. దీంట్లో కొంచెం నూనె వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించేస్తాను. పచ్చి ఉల్లిపాయ వేస్తే పచ్చి పచ్చిగా వాసన వస్తుందండి. కొంచెం ఫ్రై చేసేస్తే వాసన వస్తుంది, కమ్మగా ఉంటుంది లైట్గా. ఇలా కొంచెం మగ్గితే చాలండి. ఇవి తీసేస్తున్నాను ఇప్పుడు. ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకుందాం అండి. కాకరకాయ ముక్కలు వేగాలి కదా దాంట్లో. స్టఫింగ్ కన్నా ముందు ఒకసారి వేగాలన్నమాట. ఇవి వాటర్ అంతా పిండేసిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఇలా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు తీసి స్టఫింగ్ పెట్టేసుకోవాలి దీంట్లో. ఈ లోపల ఈ పౌడర్ కొట్టేస్తాం. కొంచెం నూనె ఎక్కువ దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాకరకాయకి. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ లోపల ఇది పౌడర్ చేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసి దీంతో చింతపండు అది ఏం అక్కర్లేదు. ఉప్పిదే దీంట్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకుందాం. స్మూత్గా చేసేసుకోవాలి ఫైన్గా పొడి. పసుపు పెట్టుకున్నాం కదా, అందుకని దీంట్లో కొంచెం వేసుకుందామండి పసుపు. దీంట్లో తగినంత ఉప్పు మిక్సీ కొట్టేస్తాం. ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఇలా కలుపుకోవాలి కొంచెం. చూడండి, ఇలా పేస్ట్లా చేసేసుకోవాలండి. మరీ మెత్తగా అక్కర్లేదు, ఇలా బాగుంటుంది. ఈ కాయల్లో స్టఫింగ్ కోసం వస్తుంది, పలసగా ఉన్నా బాగుండదు. ఇలా వచ్చేస్తుంది కదండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు స్టవ్. ఇలా అట్లా కడుతుంది కొంచెం ఇలా అనుకుంటే కొంచెం ముక్క దిగుతుంది, తీసేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ వేయించుకుందాం. నూనె ఎంతో వేసింది అలాగే ఉండిపోయింది. చూసారా, నూనె ఎక్కువ ఏం పట్టలేదు. దీన్ని మధ్యలో కూడా ఉడికిస్తారండి కొంతమంది. చేదుకోవడానికి మధ్యలో ఉడికించి వార్చేసి అప్పుడు పెట్టుకుంటారు. నేనైతే డైరెక్ట్ ఇలాగ వేసాను, ఇది ఒంటికి మంచిది కదా అని చెప్పని. చూస్తున్నారు కదండి, ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. కాయలు మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి, చిన్నగా లేతగా ఉన్నాయి కాయలు కూడా. గింజలు కూడా ఎక్కువ లేవు అసలు. చాలా బాగున్నాయండి. ఇవి టేస్టీగా కూడా ఉంటాయి. అంటే ఇవి ఇక్కడ ఇంటి దగ్గర పండించిన కాయలు అనమాట, కొనుక్కొచ్చిన కాయలు కావు. చాలా లేతగా ఉన్నాయి, అందుకే వాళ్ళు మందులు అవి ఏం వేయకుండా తీసుకొచ్చారు. బాగున్నాయి. మొత్తం అన్ని స్టఫింగ్ అయిపోయాయండి. బాగుంది కదా చూడడానికి కలర్ఫుల్గా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇదే నూనెలో, ఈ నూనె సరిపోతుంది, ఇదే నూనెలో వేసేస్తున్నాను. వేరే నూనె కూడా అక్కర్లేదు.
అది ఏం అక్కర్లేదండి, ఇంకా ఆవాల జీలకర్ర అక్కర్లేదు. కింద అన్నీ కొంచెం లావు పెట్టుకొని పైన కొంచెం చిన్నవి పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది కూడా. లేదండి, ఇప్పుడు టైం ఎక్కువ పట్టదు. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు ఉంటే చాలు. ఆల్రెడీ కాకరకాయలు ఫ్రై అయిపోయి కనుక ఒక 10 నిమిషాలు సరిపోతుంది. మూత పెట్టేస్తానండి. ఒక్కసారి మగ్గుతుందండి కొంచెం. ఇదంతా ఒక్కసారి మళ్ళీ కొంచెం ఇలా కలిపేసుకుందాం. మనం పైకి కింద చేసుకుందాం. దీన్ని గరిటెలు చెంచాలు ఏం పెట్టక్కర్లేదండి, ఇలా అనేస్తే అయిపోతుంది. అది కలర్ కూడా మారిపోతుంది, ఫ్రై అయిపోయినట్టు. పెట్టేసి ఆపేసుకుందాం. కూర రెడీ. ఇది అయిపోయింది కదండి. ఇది మూత పెట్టిన తర్వాత కాసేపటికి దింపే ముందర స్టవ్ ఆపేసే ముందర ఈ ముద్ద కూడా ఒకసారి వేసి తీసేసుకుందాం. ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి అనుకున్నవాళ్ళు, లేదని చెప్పంటే అది సరిపోతుంది. ఇదంతా వేసేసుకోవాలి ఒకసారి. పైనుంచి వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఇది ఆల్రెడీ అన్నీ వేగినవే ఉన్నాయి కనుక కలపకూడదు. ఊరికే కలిపితే విరిగిపోతాయండి. మూత పెట్టేసుకుందాం సార్. అయిపోయిందండి కూర. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదండి స్టఫ్డ్ కాకరకాయ కూర. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.